బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడలో ఉపాధి హామీ కూలీల ప్రాణాలు తీసింది ఫేస్ యాప్. కొవ్వూరు దగ్గర ఉపాధి కూలీలపైకి టిప్పర్ తీసుకొచ్చిన ఘటనలో 4 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధి హామీ కూలీలు పనిచేసే దగ్గర ఇంటర్నెట్ రాకపోవడంతో సిగ్నల్ వచ్చే దగ్గరకు కూలీలను పిలిచారు ఫీల్డ్ అసిస్టెంట్. ఆ సమయంలో 20 మంది ఫేస్ రికగ్నైజేషన్ హాజరు కంప్లీట్ చేసి పంపించారు. వారంతా పని దగ్గరకు వెళ్లిపోయారు. అయితే మరో 6 హాజరు నమోదు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా టిప్పర్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయాన్నే పనికి వచ్చిన తమ కుటుంబ సభ్యులు నిమిషాల వ్యవధిలోనే చనిపోయారని తెలియడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. కాకినాడ జిల్లా కొవ్వూరులో విషాదం జరిగింది. ఉపాధి హామీ కూలీలను టిప్పర్ లారీ ఢీకొనడంతో 4 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వాళ్ళు నాగమణి, అరుణ, వీళ్ళు 6 మొత్తం దీనికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. అదేవిధంగా గాయపడ్డ వాళ్ళు చికిత్స పొందుతున్నారు. మార్చుల దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ. అసలు ఏం జరిగింది? ఎన్ని గంటలకు వచ్చారండి మీ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి? ఉదయం వచ్చారండి. ఉదయం 5:30కి వచ్చారట. ఇలాగా మత్తర వేయించుకుని నడిచి వెళ్తారు కదా, వెళ్తుంటే 6:30కి మనోడు కొద్దిగా మంది వేస్తున్నాడు లారీ. ఒక 5 రోజు వెళ్తారు పనికి? రోజు వెళ్తారు. మీకు ఉదయం వచ్చినట్టు కనిపించారా ఈరోజు? నేను లేగలేదండి అప్పుడు. ఇంకానే మా అమ్మగారు వెళ్ళిపోయారు. చూసుకోవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు. ఉదయాన్నే ఉపాధి మట్టి పనులు అంటారు, ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళ అటెండెన్స్ వేయడం, అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా ఘటన జరగడంతో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అదేవిధంగా వేగంగా వచ్చేయడంతో వీళ్ళు రోడ్డు మీద ఆన్లైన్ అటెండెన్స్ వేసుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు, అదేవిధంగా మృతుల కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రైవేట్ హాస్పిటల్, మరొక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారండి. ఎవరున్నారండి మీ వాళ్ళు? ఎవరున్నారు? అమ్మ చిన్నత్తయ్య గారు వాళ్ళు పొద్దున్న వీళ్ళు మట్టి పనికి వెళ్ళారండి. ఇందాక తెలిసింది విషయం. లారీ డైరెక్ట్గా వచ్చి గుద్దేది. అక్కడ ఏమంటున్నారండి మీ వాళ్ళు? మిగతా వాళ్ళు అందరూ అటు కొంతమంది పక్కన ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వద్దాం కదండి రోడ్డుకి క్రాస్ చేస్తున్నారు. ఇంతలోగా ఈ లారీ ఆయన తాగేస్తున్నట్టున్నాడంట. వచ్చి గుద్దేసి పొద్దున్నే డైలీ రోజు వెళ్తారండి. మీకేమవుతారండి? మా మరదలు ఉన్నది సార్, పాలకి కృష్ణవేణి సార్. ఆవిడ ఎప్పుడు కూడా వెళ్దండి. ఈ సంవత్సరం వెళ్తుంది పాలకి కృష్ణవేణి. డివైడర్ వారం నుంచుని ఉన్నారంటండి. నుంచుని ఉన్నప్పటికీ ఈ లారీ ఏం చేయడంటే ఇంకా మొత్తం వాళ్ళ మీద చెక్కించుకుంటా వచ్చి పిల్లలు 2 పిల్లలండి. ఇప్పుడు పిల్లలు అన్యాయం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి జైలు తెలుతులేదు. వాళ్ళు బీటెక్ చేస్తున్నారండి. పిల్లలేమో మొన్న బీటెక్ అవుందండి. ఇప్పుడు చెన్నై వెళ్దామని అనుకుంటుందండి పాపం. నిన్నే ఫోన్ చేశారండి నాకు, ఇలా చెన్నై పంపుతాను బావా, పిల్లల్ని పంపుతానని అన్నది. అన్న లోకలో ఇది ఇలా జరిగిపోయింది. చిన్న పిల్లలు ఉన్నవారు, అదేవిధంగా కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. 4కు సంబంధించి 4 కుటుంబాల్లో విషాదం నింపింది. టిప్పర్ డ్రైవర్ అతివేగం, అదేవిధంగా నిర్లక్ష్యంతో ఉపాధి హామీ పనులకు వెళ్ళిన 4 మహిళలు అక్కడికక్కడ మృతి చెందారు. మరో 2 చికిత్స పొందుతున్నారు. వీరు 4ది కూడా ఖచ్చితంగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారంటే చాలా పూర్ ఫ్యామిలీస్, అదేవిధంగా రెక్కాడితే కానీ డొక్కాడిని కుటుంబాలు. ఈ విధంగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి 4 కుటుంబాలు కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి.